హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్లో ఈ రోజు వీడియో వచ్చేసి మేము వాయనాడ్ అండ్ కూర్గ్ అనేది ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోతున్నాము. ఆ వీడియో అనేది ఈ వ్లాగ్ లో మీరు చూస్తారు. మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అండ్ థంబ్నెయిల్ లో ఎందుకు అలా పెట్టాను అవన్నీ కూడా మీరు ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఏంటంటే నైట్ అంతా ఫుల్ వర్షం పడింది చూసారా, అప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది లైట్ గా. వెదర్ అనేది చూడండి ఎంత బాగుందో, చాలా కూల్ గా ఉంది. మేమేంటంటే హోమ్ స్టే లో ఉన్నాం కదా ట్రీ హౌస్ లో. సో వాళ్ళని ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఏమవుతుంది మాకు జస్ట్ మిల్క్ అనేది ఇవ్వండి అని చెప్పాము. వాళ్ళు ఏంటంటే మిల్క్ అనేది ఇచ్చారు. మోక్స్ చూసారా ఎలా తింటున్నాడో, బిస్కెట్స్ ని డిప్ చేసుకొని మిల్క్ లో. అండ్ భలే క్యూట్ గా డిప్ చేసుకొని తింటున్నాడు కదా అని వీడియో తీసాను. అండ్ మీకేంటంటే ట్రీ హౌస్ కింద నుండి చూపించలేదు కదా, సో కింద నుండి అయితే ఇలా ఉంది స్టెప్స్ అవన్నీ కూడా, ఆ కార్నర్స్ అవన్నీ కూడా చూడండి. అండ్ మిడిల్ లో వచ్చేసి వాళ్ళు ఒక బెంచ్ అనేది ఇచ్చారు మనకి. ఆ బెంచ్ ఏంటంటే కూర్చొని హ్యాపీగా వ్యూ ని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చోవచ్చు కదా అని చెప్పేసి ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ ఎప్పుడైనా వర్షం పడినా కూడా ఆ కింద బెంచ్ మీద దగ్గర అయితే రాదు, అది మిడిల్ లో ఉంది కాబట్టి సో మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు. చిన్న చిన్న వర్షానికి అయితే ఆ బెంచ్ దగ్గరకు వాటర్ అయితే రావు. మేమైతే మార్నింగ్ లేచి ఎడికల్ కేవ్స్ కి అనేది వెళ్దాం అనుకున్నాము. మేమున్న ఏరియా నుండి ఎడికల్ కేవ్స్ వచ్చేసి ఓన్లీ జస్ట్ 1.5 కిలోమీటరే. ఏమైందంటే నైట్ అంతా ఫుల్ వర్షం పడింది కదా, సో ఎందుకులే రిస్క్ తీసుకోవడం, మళ్ళీ ట్రావెల్ చేయాలి కదా బెంగళూరుకి అని చెప్పేసి మేమైతే లైట్ తీసుకున్నాము. అదొక్కటి మేమైతే స్కిప్ చేసాము. ఎవరైనా వాయనాడ్ ప్లాన్ చేసుకుంటే ఎడికల్ కేవ్స్ కూడా వెళ్ళండి. మేమైతే 8:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మళ్ళీ వెళ్ళేసరికి ఈవినింగ్ అలా అవుతుంది కదా, మళ్ళీ మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని వెళ్ళాలి కదా, లంచ్ అలా చేయాలి కదా అని చెప్పేసి. మేమున్న ప్లేస్ నుండి బెంగళూరులో మా హౌస్ వచ్చేసి అరౌండ్ 300 కిలోమీటర్స్ ఉంది. 6 అవర్స్ చూపిస్తుంది మాకు. వయా మైసూర్ చూపిస్తుంది, మైసూర్ రోడ్ లో. సో ఏంటంటే మేమైతే స్టార్ట్ అయిపోయాం. నైటే ప్యాక్ చేసుకున్నాం అంతా. వెళ్ళేటప్పుడు ఏంటంటే వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి ఒక వెళ్తుంటే దారిలో అదొకటి వచ్చింది. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. బ్యాక్ సైడ్ మోక్స్ ని కూర్చోపెట్టేసి సీట్ బెల్ట్ అనేది వేసాము. అండ్ వాడికి ఏంటంటే రైమ్స్ అనేది పెట్టాము బ్లూటూత్ నుండి. వాడైతే ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది అయిపోయాక ఏమైందంటే ఆ బందీపూర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఒక ఫారెస్ట్ వస్తుంది. అది వచ్చేసరికి కర్ణాటకలో ఉంది. అక్కడ నుండి కర్ణాటక అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ ఏంటంటే రాశారు, అక్కడ మిడిల్ లో యానిమల్స్ అవన్నీ కూడా క్రాస్ అవుతాయి అని చెప్పేసి రాశారు, స్లోగా వెళ్ళండి అని చెప్పేసి. చాలా మంది కూడా అలా క్రాస్ అయినాయి అంట. ఎలిఫెంట్స్, టైగర్ అలా చాలా క్రాస్ అయినాయి అంట. వెళ్తూ ఉంటుంటే మేము కూడా ఏమన్నా క్రాస్ అయితే ఏమో అనుకున్నాము. బట్ ఏమైందంటే సడన్ గా మాకేంటంటే ఎలిఫెంట్స్ కనిపించినాయి. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా వెళ్తుంటే 4 ఎలిఫెంట్స్, 2 బేబీ ఎలిఫెంట్స్, ఒక 2 ఏమో వాటి పేరెంట్స్ అనుకుంటా, మాకు తెలీదు. అవేంటంటే అక్కడ ట్రీస్ మధ్యలో నుండి వస్తున్నాయి. మేమేంటంటే కొంచెం స్లో చేసాము. ఆ స్లో చేసేసరికి అది లాస్ట్ ఎలిఫెంట్ చూసారా మా వైపు ఎలా చూసిందో. ఎలిఫెంట్స్ అనేది ఫైనల్లీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాయి. బట్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. అంటే కొంచెం భయం వేసింది. లైవ్ లో ఎలిఫెంట్స్ చూడడం డైరెక్ట్ గా ఇదే ఫస్ట్ టైం. జూలో చూస్తాము, బట్ ఇదేంటంటే లైవ్ లో ఫారెస్ట్ నుండి వచ్చినాయి కదా, అలా ఎలిఫెంట్స్ అనేది చూసారా. ఎలిఫెంట్స్ అవన్నీ ఎలా క్రాస్ అయ్యాయో ఏంటి అనేది. మీ అందరికి కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఇలా అయితే నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇలా ఎలిఫెంట్స్ క్రాస్ అవ్వడం, ఇలా లైవ్ గా ఎలిఫెంట్స్ అనేవి చూడడం ఎవరైనా చూస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. చూడడానికి చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. కానీ ఏమైందంటే జస్ట్ ఇంటికి వచ్చాక వీడియోస్ చూస్తే చాలా వీడియోస్ లో ఏంటంటే ఆ ఎలిఫెంట్స్ అనేవి మనల్ని ఫాలో అయ్యి ఫుల్ మనకన్నా ఫాస్ట్ గా, కార్ కన్నా ఫాస్ట్ గా అనేది బాగా ఫాస్ట్ గా రన్ చేస్తాయంట. అండ్ మనల్ని అవి చేస్ చేస్తాయంట. తర్వాత వచ్చి వీడియోస్ చూస్తే అనిపించింది వామ్మో ఎలానో ఈ ఎలిఫెంట్స్ అనేది ఏం చేయలేదు, జస్ట్ ఒక లుక్ ఇచ్చి వదిలిపెట్టినలే అని అనుకున్నాము. మోక్షకి ఏంటంటే చూపిస్తున్నాము ఎలిఫెంట్స్ చూడరా లైవ్ లో అని చెప్పేసి. బట్ వాడికి ఏంటంటే తెలియలేదు ఇంకా ఇవన్నీ కూడా. అండ్ కానీ మాకు ఈ వాయనాడ్ అండ్ కూర్గ్ ట్రిప్ లో ఇది ఒక మెమొరబుల్ గా అనిపించింది. అది కూడా ఆ టైం కి మేము వెళ్ళడం, ఆ టైం కి అవి క్రాస్ చేయడం అనేది చాలా రేర్ గా జరుగుతుంటుంది. అండ్ ఎనీవే అలా అనేది అయిపోయింది. ఆ బందీపూర్ టైగర్ రిజర్వ్ అనేది అయిపోయాక ఇంకా వెళ్తూ ఉంటుంటే ఏంటంటే సన్ఫ్లవర్ గార్డెన్ అని చెప్పేసి కనిపించినాయి. ఏంటో ఒక 2-3 కార్స్ అనేవి అక్కడ ఆగి ఉన్నాయి. ఆగున్నాయి అని చెప్పేసి చూస్తే అక్కడ సన్ఫ్లవర్ గార్డెన్ అనేది ఉంది. సో మేము కూడా కార్ అనేది ఆపేసి ఆ గార్డెన్ లోకి అయితే వెళ్ళాము. చూడండి గార్డెన్ సరౌండింగ్స్ అవన్నీ కూడా చూపిస్తున్నాను మీకు. అండ్ వాళ్ళు ఏంటంటే ఒక అతను అక్కడ నిల్చొని 20 రూపీస్ చార్జ్ చేశారు పర్ హెడ్ వచ్చేసి.
మనం లోపలికి వెళ్ళి ఫొటోస్ దిగడానికి వీడియోస్ కి వాళ్ళు 20 రూపీస్ తీసుకున్నారు. మేము అనేది లోపలికి వెళ్ళాము. చాలా బాగా ఫొటోస్, స్మాల్ వీడియోస్ అవన్నీ కూడా బాగా తీసుకున్నాము. నేనేంటంటే చాలా మంది వ్లాగ్స్ లో చూసాను, ఇలా మైసూర్ టు వాయనాడ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ సన్ఫ్లవర్ గార్డెన్స్ అనేవి చాలా వస్తాయి అండ్ వాళ్ళు కూడా అలా వెళ్ళేసి వీడియోస్ అనేది పెట్టారు ఆ వ్లాగ్స్ లో. అండ్ నేను వస్తాయో రావో అనుకున్నాను, బట్ వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది అలా గార్డెన్ లో వెళ్ళి ఫొటోస్ అవన్నీ దిగాక. అండ్ మళ్ళీ మేము బెంగళూరుకి అయితే స్టార్ట్ అయ్యాము. బట్ మిడిల్ లో ఏంటంటే మైసూర్ అనేది వస్తుంది. సో చూసారా, మోక్స్ ని వెనక బ్యాక్ సైడ్ కూర్చోబెడితే వాడి దుకాణం అంతా ఎలా పెట్టుకున్నాడు, వెనక అలా పెట్టుకొని అలా కొంతసేపు ఆడుకుంటూనే ఉంటాడు. కొంచెం వాడికి ఏంటంటే ఆ రైమ్స్ ఉంటే చాలు, ఆ రైమ్స్ వినిపిస్తూ ఉంటే ఎంతసేపు అయినా ఉంటాడు. ఇంకా అలా మైసూర్ అనేది వచ్చేసింది. మేమేంటంటే మైసూర్ లో లంచ్ చేసేసి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము. అండ్ మైసూర్ టు బెంగళూరు హైవే ఎక్కితే ఎక్కడ దొరుకుతుందో తెలియదు కదా అని చెప్పేసి మేము KFC తిందామని చెప్పేసి వెళ్ళాము. నియర్ బై మాల్స్ అనేది సర్చ్ చేస్తే గరుడా మాల్ అని చెప్పేసి ఒక మాల్ అనేది వచ్చింది. సో ఆ మాల్ ఏంటంటే కొత్తగా రెనోవేషన్ చేశారో సమ్ కొత్తగా కట్టారు, మాకైతే తెలియదు. అంత కొంచెం కొత్తగా అనేది ఉంది కన్స్ట్రక్షన్ అవంతా కూడా, మేబీ రెనోవేషన్ చేసి ఉంటారు. సో ఆ గరుడా మాల్ కి అయితే వెళ్ళాము. గరుడా మాల్ లో KFC అనేది తిన్నాము. మీలో ఎంతమందికి ఇష్టం KFC? మాకైతే పిచ్చి ఇష్టం KFC. అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగా వచ్చింది. బట్ బెంగళూరులో అయితే ఇంత క్వాంటిటీ అయితే రాదు, మరి మైసూర్ లో అయితే చాలా క్వాంటిటీ అనేది ఎక్కువ ఇచ్చారు. బాగా అనిపించింది, బాగా తిన్నాము. కొంచెం తినంత వరకు తినేసి కొంచెం పార్సిల్ అనేది చేసుకున్నాము. మాల్ బయటకు వచ్చాక చూస్తే ఏంటంటే మేమేంటంటే మైసూర్ ప్యాలెస్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వెళ్ళాము. ఆ గరుడ మాల్ ఆపోజిట్ మైసూర్ ప్యాలెస్ ఉంది. సో అప్పటికే ఏంటంటే 1 అలా అయిపోయింది. మాకు అది తెలియదు అది మైసూర్ ప్యాలెస్ అని చెప్పేసి. అక్కడ దాకా వచ్చి మైసూర్ ప్యాలెస్ చూడకుండా అయితే వెళ్ళాము. అబ్బా అనిపించింది మాకైతే. బట్ టైం లేనప్పుడు ఏం చేయలేం కదా మనం కూడా. అలా మేమైతే మైసూర్ బెంగళూరు హైవే అనేది ఎక్కేసి మా ఇంటికైతే మేము అలా రీచ్ అయిపోయాము. మీ అందరికి ఈ వీడియో అనేది నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అలాగే ట్రావెలింగ్ బ్లాగ్స్ అనేవి ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి. అండ్ ఎవరైనా కూర్గ్ గానీ వాయనాడ్ గానీ ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇలా మేము వెళ్ళిన ప్లేసెస్ అనేది మిస్ కాకుండా వెళ్ళండి. మేమైతే కొన్ని ప్లేసెస్ అనేవి స్కిప్ కూడా చేసాము, బట్ మోక్స్ తోటి అన్ని ప్లేసెస్ కవర్ చేయలేము కదా అని చెప్పేసి. బట్ మేము వెళ్ళిన ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఏదైనా మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కమెంట్ బాక్స్ లో డ్రాప్ చేయండి. నేను ఏమన్నా చేంజ్ చేసుకోవాలి, ఎలాంటి వీడియోస్ కావాలి మీకు, అలాంటివన్నీ కూడా మీరు కమెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ అనేది చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. కొత్తగా ఎవరైనా ఛానల్లో వీడియోస్ అనేది చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని వల్ల ఏంటంటే నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye.